కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ బోర్డుపై ఆమోదం తెలపడం అందరూ ఆహ్వానించాలని పేర్కొన్నారు బీజేపీ మండల అధ్యక్షులు రమేష్, మాజీ కౌన్సిలర్ మహంతా. జిల్లా కేంద్రంలోని వెజిటేబుల్ మార్కెట్కు శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బోర్డు నిర్ణయంపై ప్రజలందరూ దీన్ని స్వాగతించాలని, ముస్లింలు దీన్ని వ్యతిరేకించడం విచారకరమని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడాబాబులకే నష్టం చేకూరుస్తుంది తప్ప నిరుపేదలైన ముస్లిమ్స్కి, మధ్యతరగతి వ్యక్తులకి ఎవరికి నష్టం జరిగే పని కాదని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను బంద్ చేయడం తగు విచారకరమని, కానీ మళ్ళీ తిరిగి కొంతమంది హిందూ సోదరీమణులు మార్కెట్ను తెరవడం చాలా ఆనందకరమని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి ఉన్న సందర్భంగా వ్యవసాయ మార్కెట్కు బంద్ పిలుపు ఇచ్చినట్లయితే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆహ్వానించాలంటూ పేర్కొంటూ వెజిటేబుల్ మార్కెట్ తీసిన మహిళల్ని అభినందించారు స్థానిక బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ముస్లింలు బంద్ పాటించడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి వక్ఫ్ బిల్లు. అందులో ఎటువంటి ఒక పేద ముస్లింకి ఉపయోగం లేదు. దానివల్ల చాలామంది బడాబాబులకి ఆ బిల్లు వర్తిస్తుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం అనేది ఎత్తివేసింది. కానీ ఇప్పుడు పెద్దపల్లి పట్టణంలో స్వాములు హనుమాన్ దీక్షలో ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఏదైతే రేపు హనుమాన్ జయంతి ఉంది, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ మా హిందూ సోదరులు ఈరోజు మార్కెట్ ఏదైతే బంద్కి వ్యతిరేకంగా బంద్ చేయకుండా వీళ్ళు దుకాణం తీసినారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. మరి ఏదైతే పెద్దపల్లి కూరగాయల మార్కెట్ బంద్ పిలుపుకు ఏదైతే కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు కూడా బంద్ చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు బిల్లును సవరణ రద్దు చేయడం ఇది చాలా ముస్లిమ్స్ కానీ ఈ దేశానికి కానీ చాలా మంచి యొక్క కార్యక్రమం. మరి దీనికి కొంతమంది ముస్లిం వ్యతిరేకులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తలేరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఈ భూముల ద్వారా ఎవరికి లాభం, దానివల్ల ఎవరికి నష్టం అని చెప్పి కూడా ఎవరికి కూడా సరిగ్గా అవగాహన లేక, అవగాహన రహితంగా కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళ స్వార్థం కొరకు, స్వార్థ రాజకీయాల కొరకు మరి దీని మీద ఈరోజు పెద్దపల్లి కూరగాయల మార్కెట్ను బంద్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రేపు హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది. వేలాది మంది స్వాములు మరి రేపు ఏదైతే మాలధారణ తీయడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈరోజు మరి అన్నదానాలు, భిక్షలు చాలా చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు బంద్ పిలిపించడు ఇది మంచిది కాదని చెప్పి నేను మా ముస్లిం సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఏదైతే కోర్టు ద్వారా పరిష్కరించుకునే ఈ వక్ఫ్ బోర్డు మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కానీ మరి రాజ్యసభలో ఆమోదం చెందింది. దానివల్ల ముస్లింలందరికీ కూడా లాభం జరుగుతుంది. ఈ దేశంలో గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా మరి అనేక ఈ యొక్క ల్యాండ్ల ద్వారా మరి ప్రభుత్వ స్టేడియంలు కానీ, ఆట స్థలాలు కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఆ యొక్క భూముల్లో ఏర్పడితే మరి చాలా మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మరి నిరుపేదలు ఉన్న ముస్లిమ్స్ కూడా దాంట్లో కొంతవరకు ఆ భూభాగాన్ని కేటాయించి వారికి కూడా ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళకి సంబంధించిన కొన్ని అభివృద్ధికి సంబంధించిన విషయాలను కూడా దాంట్లో సేకరించడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కొంతమంది వారి స్వార్థం కొరకు మరి ఈ యొక్క బంద్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం చాలా ఇది శోచనీయమని, తప్పు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను హిందూ బంధువులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, మన హిందువులందరం కూడా మరి ముస్లింలు ఏదైతే సోదరభావంతో మన అన్యంగా భావిస్తూ మరి వాళ్ళందరినీ ప్రేమిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ముస్లింస్ అందరూ కూడా మరి ముస్లిం బాయిగా భావించి మరి ఈ బంద్ పిలుపు ఇట్లాంటివి చేయొద్దని చెప్పి నేను ముస్లిం సోదరులకు తెలియజేస్తా ఉన్నా. మరి హిందువులు కూడా ఈరోజు మరి మన వాళ్ళు కొంతమంది ఈరోజు ఈ కూరగాయల మార్కెట్లో ఓపెన్ చేయడం జరిగింది, కూరగాయలు పెట్టడం జరిగింది. మరి వారి వద్ద కంచి మీ యొక్క అవసరాలను బట్టి కూరగాయలు తీసుకొని వారికి కూడా సహకరించి ఇట్లాంటి భవిష్యత్తులో కూడా పునరావృతం కాకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జై భారత్.